ఒకప్పుడు కుక్కల్ని పెంచుకోవడం ధనవంతుల హాబీగా ఉండేది. అది వాళ్ళు మాత్రమే పెంచుకోగలరు కుక్కల్ని. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం ఎక్కువ. అందులోంచి కొంత ఈ కుక్కల కోసం కేటాయించుకునేవాళ్ళు. అది కేవలం ధనవంతులకు మాత్రమే సంబంధించింది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. కుక్కల్ని దాదాపు చాలామంది పెంచుకుంటున్నారు. రకరకాలైన విదేశీ బ్రీడ్స్ కూడా మన దేశంలోకి ఎంటర్ అయ్యాయి. వాటికి రకరకాలైన హాస్పిటల్సు, తర్వాత ఫుడ్ మార్ట్‌లు, తర్వాత మెడిసిన్స్, పెద్ద పెద్ద స్టోర్స్ కూడా ఇప్పుడు సిటీలో చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయి. కుక్కల్ని పెంచుకోవడం అనేది ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మన ఇంటిని రక్షించడానికి, మనని కాపాడడానికి అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఇంట్లో చిన్నదనమాట. అంటే ఒక చిన్న కోడి పిల్లల వల్ల ఉన్న కుక్క దగ్గర నుంచి ఒక ఒంటె సైజు ఉన్న కుక్క దాకా ఉంటున్నాయి ప్రతి ఇళ్లలో కూడా. మళ్ళీ అందులో రకరకాలైన బ్రీడ్స్, మళ్ళీ వాటికి ఆహారపు అలవాట్లు. కుక్కల్ని పెంచుకోవడం అనేది చాలా మంచిదే. ఇప్పుడు అందరిలో కూడా ఆ స్పృహ కలుగుతోంది. ఆ కుక్కల పట్ల అవగాహన పెరుగుతోంది. కుక్కల్ని మనుషుల కన్నా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది నిజంగా అభిలషణీయం. ఎందుకంటే మనం మనుషుల్ని నమ్మకపోవచ్చు కానీ కుక్కలకు ఉన్నంత విశ్వాసం ఇంకా దేనికి ఉండదు. మనం కొన్ని సినిమాలు చూస్తే 'చార్లీ 707' లాంటి సినిమాలు చూస్తే అసలు కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతాయి. కుక్కలు ఇంత విశ్వాసపాత్రంగా ఉంటాయా అని. కుక్కల్ని పెంచుకోవడం ఒక ఎత్తు, వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే వాటికి కూడా స్నానాలు చేయించడానికి, గోళ్ళు తీయడానికి, ఆ తర్వాత హెయిర్ కట్ చేయడానికి రకరకాలైనటువంటి ఏర్పాట్లు, సదుపాయాలు ఏర్పడ్డాయి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. డాగ్ షోలు ఏర్పడ్డాయి. ప్రతి వాళ్ళు డాగ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత వాటిల్లో రకరకాల గేమ్స్ పెడుతున్నారు, బహుమతులు ఇస్తున్నారు. అంటే కుక్కలకి సమాజంలో సముచిత విలువ ఇస్తున్నారు. కానీ ఇది ఒక పార్శ్వం అనమాట. సరే, ఇంకో పార్శ్వానికి వెళ్తే ఏం చేస్తారంటే కొంతమంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి కొంచెం విసుగు చెందో, లేకపోతే దానివల్ల ఏమన్నా కొన్ని జరగడం వల్ల కానీ మొత్తానికి వాటిలో వదిలేస్తారు వాటిని. అంటే వాటిని పట్టించుకోరు. గేటు బయట వదిలేసి గేటేసేయడం మొదలెడతారు. ఆ కుక్కలు ఎంతో విశ్వాసంగా వాళ్ళ ఇంటి గేటు దగ్గరే కూర్చొని శుష్కించి చనిపోవడం నేను చూశాను. ఎందుకనంటే వాటి విశ్వాసం మనం ముందే అనుకున్నాం. కుక్కలకున్న విశ్వాసం ఎవ్వరికీ ఉండదు. దేనికి ఉండదు. కుక్కల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే అవంత దగ్గరగా మనకు మానమైపోతాయి. నిజం చెప్పాలంటే మన భాషనవి వాటి భాషని మనము అర్థం చేసుకోగలిగినంత స్థాయికి వెళ్ళిపోతాం. మనం ఏదైనా చెప్తే అది వెంటనే చేస్తుంది. అలాగే మన కదలికల్ని అన్నిటిని కూడా గ్రహించి దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసే శక్తి ఒక్క కుక్కలకే ఉంది. కుక్కలు ఎంత అయినా కూడా వాటిని మనం అంతే జాగ్రత్తగా గమనించాలి, అంతే జాగ్రత్తగా వాటి పట్ల శ్రద్ధ వహించాలి అని మనం ఇంతకుముందే అనుకున్నాం. కొంతమంది అయితే వాటికి చక్కటి బట్టలు కుట్టిస్తున్నారు. స్వెటర్లు తొడుగుతున్నారు చలికాలంలో. తర్వాత వాటికి మంచి బెల్టులొచ్చాయి. ఆ బెల్టులో కూడా కస్టమైజ్ అనమాట. వాటి పేరు, ఆ యజమాని ఫోన్ నంబరు, రేడియంతో ఉన్నవి కూడా బయట దొరుకుతున్నాయి. వాటిని కనుక వాటితో కట్టి తీసుకెళ్తే ఒకవేళ పొరపాటున మన డాగ్ మిస్ అయిపోయినా కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారన్నమాట. ఎవరికైనా దొరికితే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తర్వాత ట్రైన్స్‌లో, ఫ్లైట్స్‌లో కూడా కొన్ని చోట్ల అలౌ చేస్తున్నారని విన్నాను నేను. తర్వాత కొంతమంది రెస్టారెంట్స్‌కి ఫోన్ చేసి మాకు డాగ్స్ ఉన్నాయి. మేము డాగ్స్‌తో వస్తాం, మీరు అలౌ చేస్తారంటున్నారు. చాలా వరకు రెస్టారెంట్స్ కూడా డాగ్స్‌ని అలౌ చేస్తున్నాయి. ముందు ముందు వాటికంటూ ప్రత్యేకంగా, అంటే వాటిని అలౌ చేస్తూ ప్రత్యేకంగా అన్ని షాపింగ్ మాల్స్ అయితే ఏంటి, థియేటర్స్ అయితే ఏంటి, అన్ని చోట్ల కూడా ఈ రకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సమీప భవిష్యత్తులో ఎంతో దూరం కూడా అవసరం లేదు. మేము మొన్న మన మహాకుంభమేళాకి వెళ్ళాలనుకున్నప్పుడు రకరకాలుగా ఆలోచించాం. ఎక్కడైనా సరే ఒక సెక్యూర్డ్ ప్లేస్‌లో పెట్టాలి. తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టాలి. తర్వాత కొంతమందికి అప్పగించాలి చూసుకోమని చెప్పేసి. లేదా వాటి షెల్టర్స్ ఉంటాయన్నమాట. వాటికి అప్పగిద్దాం, కొంత అమౌంట్ పే చేసి, ఇలా రకరకాలుగా అనుకుని లాభం లేదు. మనం చూసినంత జాగ్రత్తగా వాళ్ళు చూడరు. రెండోది, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన మనసంతా వాటి పట్లే ఉంటుంది. ఎందుకంటే మనకి బాగా మాలిమైపోతాయన్నమాట. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా వాటితో మనకున్న అనుబంధం మనం మిస్ అవ్వలేము.
అందువల్ల మేము కారులో ఆల్ టుగెదర్ అన్ని కిలోమీటర్లు ఇక్కడి నుంచి దాదాపుగా నాకు తెలిసి ఒక 10,000 కిలోమీటర్లు అనుకుంటున్నా, నాకు తెలిసి మొత్తం తీసిపోయి అక్కడ మళ్ళీ హాలిడే చేయించే వాటి చేత మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చాం. అంటే ఎంత హెక్టిక్ అది, బికాస్ ఆఫ్ డాగ్స్ పట్ల మనకున్న ప్రేమ అనమాట. ఆ ప్రేమని మనం కాపాడుకోవడానికి చాలా తహతహలాడిపోతూ ఉంటాం. మనం ఇలా ఉంటే కొంతమంది ఏం చేస్తారు, డాగ్స్ని చంపేస్తూ ఉంటారు. అంటే ఈ మనం యూట్యూబ్లో చూస్తే కనుక ఎంత హృదయ విదారకంగా ఉంటాయంటే, నేను ఒకటి కొంత చూసి కట్ చేశాను. ఇంకా ఆ రోజు నుంచి ఇలాంటివి చూడకూడదు అనుకున్నాను. ఎందుకంటే మనకెంతో ప్రేమప్రదంగా అభిమానంగా చూసుకునే డాగ్స్ని వాడంత క్రూరంగా చంపేస్తుంటే ఆ యూట్యూబ్లో ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. రెండోది ఏంటంటే వాటికి కేవలం మన కుక్కల్నే చూసుకోకుండా, మన కుక్కల పట్లే మనం జాగ్రత్తగా ఉండకుండా కొన్ని వీధి కుక్కలు ఉంటాయి మన చుట్టుపక్కల, మరి మన దూరం లెక్కలేదు. వాటికి కూడా ఫుడ్ పెడుతూ ఉంటే అవి కూడా బతుకుతాయి పాపం. ఏదైనా కుక్కే, అది విశ్వాస జంతువే, అది చాలా మంచి చేస్తాయి. ఒక్కసారి బిస్కెట్ పెట్టి చూస్తే ఇంకా మనం వదలదు అది. వాటికి కూడా కాస్త ఫుడ్ పెడుతూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి, ఎవరికన్నా అంటే బ్లూ క్రాస్ వాళ్ళ లాంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత మనం కుక్కల్ని పెంచుకునేటప్పుడు వాటికి వ్యాక్సినేషన్ చేయించుకోవడం, తర్వాత వాటికి కావాల్సిన అంటే ఇంజెక్షన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా చేయించుకోవడం, ఇవన్నీ చేస్తే మన ఇంటికి ఎవరన్నా వచ్చినా పొరపాటున ఏమన్నా గీక్కున్నా ఎవ్వరూ బెంగ పెట్టుకోకలేదు, ఎవరు బాధపడక్కలేదు. కుక్కలకి మనం వచ్చిన వాళ్ళకి చెప్పచ్చు, అది ఏమీ చేయదండి, ఒక్కసారి మీరు మాలమైపోతే అదేమందు అని అనొచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా చిన్న గీత పడినా కూడా ఏం పర్లేదండి, మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేయించేసాం అని చెప్పేంత స్థితిలో ఉంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ధైర్యంగానే ఉంటారు. వాటికి కూడా వాళ్ళు కూడా చెలిమి చేసుకుంటారు. ఈ కుక్కలకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా కుక్కలు పెంచుకోవాలన్న అనుభూతి కలుగుతుంది, వాళ్ళకి అభిమానం కలుగుతుంది అన్నమాట కుక్కల పట్ల. ఎందుకంటే మనం చూస్తారు కదా మన్ని. అలాగే వాటిని చాలా డిసిప్లిన్డ్గా అవి బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోవడం, తర్వాత వాటికంటూ ఒక నిర్దేశిత స్థలం ఇంట్లో కేటాయించడం, వాటిని అక్కడే కూర్చోబెట్టడం, తర్వాత ఇలాంటివన్నీ చేస్తే నిజంగా చెప్తున్నాను, ఇంకా మనుషులన్నా ఒక్కోసారి దారి తప్పుతారు, కుక్క మాత్రం పొరపాటు కూడా దారి తప్పదు. మనం ఎలా డిసిప్లిన్ అలవాటు చేస్తే అవి అలాగే ఫాలో అవుతాయి. రెండోది, వాటికి మాటలు లేవన్న మాటే కానీ అవి ఎంత చక్కగా అర్థం చేసుకుని వాటిని మళ్ళీ ప్రదర్శిస్తాయంటే, వాటి మనసులో మన పట్ల ఇంత అభిమానం ఉందా, మనకు సంబంధించిన కొన్ని అలవాట్ల పట్ల వాటికి అంతటి గ్రహణ శక్తి ఉందా అని అనిపిస్తుంది అనమాట. సరే, కుక్కల్ని పెంచుకోవడం ఇంతకుముందు అన్నట్టుగానే అది అందరికీ కూడా ఇప్పుడు సులభ సాధ్యం అయిపోయింది. అందరూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. మీరు వాకింగ్కి వెళ్తే కనుక చాలామంది కుక్కల్ని కూడా తీసుకొస్తున్నారు. మొన్న ఒక ఎంపీ గారు ఎవరో కుక్కని తీసుకెళ్ళారట, తెలిసింది. ఇక రాను ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అక్కడ కాదు, ఇలా ఏమి ఉండవండి. అన్ని చోట్ల కుక్కలు ఎలా చేస్తారు. కుక్కలకు కూడా మనుషులతో సమాన ప్రాతినిధ్యం ఏర్పడే రోజులు ఇంకెంతో దూరంలో లేవు. అంచేత కుక్కల్ని ప్రేమగా పెంచుకునే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, మీరు చాలా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకోండి. కుక్కల్ని పెంచుకోవాలని కానీ, వాటి జాగ్రత్తగా చూసుకోవాలని కానీ. ఒకసారి ఏమన్నా మీకు వదిలేయాలనిపిస్తే ఏ బ్లూ క్రాస్ వాళ్ళకో లేకపోతే వేరే ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇచ్చేసేయండి తప్ప జస్ట్ లైక్ దట్గా అలా వదిలేయకండి. ఎందుకంటే అవి తట్టుకోలేవు, మనం లేని లోటును అవి తట్టుకోలేవు. చాలా ఇబ్బంది పడిపోతాయి, చాలా బాధపడిపోతాయి. మనం వదులుచుకోవడం 2 నిమిషాలు పని, ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలేస్తాం, లేకపోతే బయటపడేస్తాం, దాన్ని పట్టించుకోం, ఓకే. కానీ అవి వదలలేవు. ముందే అనుకున్నట్టుగా విశ్వాసం కలిగే జంతువు కాబట్టి అవి మనని అంత తేలిగ్గా మర్చిపోవు, అంత తేలిగ్గా వదలవు. అక్కడే కూర్చుని కృషించి తిండి లేకుండా అసలు చాలా దీనావస్థలోకి వెళ్ళిపోతాయి. అది మనం చూడలేం, నేను చూశాను అలాంటివి. అంచేత దయచేసి వాటి పట్ల ఎంత సానుభూతితో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారో అదే సానుభూతితో, అదే దయార్ద్ర హృదయంతో దాన్ని కంటిన్యూ చేయండి. ఇక తప్పనిసరి పరిస్థితి అయితే దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేసి అక్కడి నుంచి తప్పుకోండి. అంతేగాని ఒక్కసారిగా ఆలస్యం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకో ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నాను. సో మల్లెపందిరి ఛానల్కి మీరు అందిస్తున్న ప్రోత్సాహం నాకు చాలా నచ్చుతోంది. త్వరితగతిన మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. మీరందరూ ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి 10 మందిని సబ్స్క్రైబర్స్ చేస్తే నాకు మరింత ఆనందంగా ఉంటుంది. శుభం.